వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనండి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనము ఎవరి మాట వినాలండి. మనం ఎవరి మాట వినాలండి? దేవుడిచ్చిన మహావిచ్చిన గురిని బట్టి దేవుని మాట వినాలి. ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవాలండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని మన హ్యాపీగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు. కనుక మనం దేవుని పిల్లలుగా ఉన్నాము కనుక మనందరం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుడిచ్చే కృపను సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉండాలన్నమాట అండి. మరి ఎవరు దేవుని మాట విన్నారండి? యేషూబు గారు మరియు గారు దేవుని మాట విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. సుమ్యోను గారు కూడా దేవుని మాట విన్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఇలాగే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా దేవుని మాట విని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని వారి జీవితాలను దేవుడు ఉన్నతమైన స్థితిలో గుర్తినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఎవరైతే దేవుని మాట విన్నారో వారి జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసి వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో చేసి చక్కగా వాళ్ళు దీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనము కూడా దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలన్నా మనందరము కూడా ఏం చేయాలండి? దేవుని మాట వినాలి. ఆయనకు అంగీకారంగా జీవించి చక్కగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనము సంపాదించుకోగలగాలన్నమాట అండి. మరేమంటారండి? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుని ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మనం కలిగి ఉందామండి. దేవుని మాట వినడమే మహాభాగ్యం అన్నమాట అండి. మనుషుల మాట వినడం వల్ల ఉపయోగం లేదండి. మనుషులు ఇష్టమైనప్పుడు ఒకలాగా చెప్తూ ఉంటారు, ఇష్టం లేనప్పుడు ఒకలాగా చెప్తూ ఉంటారు అనమాట అండి. దేవుడు అలా కదండి. దేవుడి మాట వింటే దేవుని మంచి ఆలోచన చొప్పున మనల్ని నడిపిస్తూ ఉంటాడు అనమాట అండి. ఎవరైతే దేవుని మాట వింటారో వారందరినీ కూడా మంచి ఆలోచన చొప్పున నడిపిస్తూ ఉంటాడండి. వాళ్ళకి ఏదైనా అపాయం వస్తే దాని నుండి ఎలా తప్పించుకోవాలో జ్ఞానాన్ని దేవుడు, తెలివిని దేవుడు కలగజేస్తూ ఉంటాడు. కనుక మనందరం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుద్దామా? ఏమంటారు? యవనస్తులు, చిన్నలు, వృద్ధులు, పెద్దలు మీరందరూ కూడా దేవుని మాట వింటారా? ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? ఆయన ఆశీర్వాదం పొందుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారండి. మేమందరము కూడా దేవుని మాట వింటామండి. ఆయన మాట ప్రకారం నడుచుకుంటామండి. ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుని, ఆయన దీవెనలు పొందుకుని, ఆయన మేలుల్ని పొందుకుని, మా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు పొందుకుని మేమందరం కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలనే ఆలోచన కలిగి ఉన్నామని చెప్పేసి ఎవరైతే అంటారో వారందరూ కూడా తలలో వంచండి, ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధ పదలోకి తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి, ఎవరైతే నీ మాట వింటారో వారందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని చదివించింది దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభావ నీ మాట వింటాను ప్రభావ, నీ మాట ప్రకారం నడుచుకుని దండిస్తున్నాను ప్రభావ. నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని దండిస్తున్నాను ప్రభావ. హ్యాపీగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఈ కొందనాలు ఈ నామూల విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాను ప్రభావ. చక్కగా దండిస్తున్నాం ప్రభావ. మేము పిల్లలందరూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి తగిన సహాయం దయచేయండి. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను తండ్రి అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, చేతులు చేస్తున్న వారిని, గర్భిణీశులను, బాలింతరాలను దండిస్తున్నావా, సంతానాన్ని బిడ్డలను దండిస్తున్నావా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరూ కూడా, వాహనాల బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఎవరికి కావాల్సిన వారికి దయచేసి అందరూ ప్రభు నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని, మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన బతుపాలను దయచేయమని, మా కొరకు వారిని యేసుక్రీస్తు ప్రవేశమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. దేవుడిచ్చిన మహాభుత్యమైన కృపను బట్టి మన దేవుడి పిల్లలము కనుక 100% కూడా దేవుని మాట మీద దృష్టి పెట్టండి, దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, చక్కగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోండి, భూమి మీద హాయిగా జీవించండి. ఏమంటారండి? మీ ఆలోచన మీదే. వింటారా దేవుని మాట? పొందుకుంటారు దేవుని యొక్క ఆశీర్వాదం, జీవిస్తారా భూమి మీద హాయిగా? ఏమంటారు?